వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. జీవన సంబరం అని నేను 20 సంవత్సరాల పాటు ఫీచర్స్ రాశానండి. కంటిన్యూస్గా ఫీచర్స్. నా ఫీచర్ లేని సందర్భం లేదండి. అన్ని ఫీచర్స్ రాశాను. పొలిటికల్ రిపోర్టింగ్ రాసేందుకు నాకు మొదటి 4 సంవత్సరాల పాటు నాకు అవకాశం రాలేదండి. ఎప్పుడైతే ఈ ఫీచర్స్ రాసే క్రమంలోనే నేను ఒక ఫోటోగ్రాఫర్ ఉండేది, షిప్రా దాస్ అని. ఆవిడ నేను కలిసి విస్తృతంగా తిరిగామండి. నాకంటే ఇండియా టుడే ఇచ్చిన అవకాశాలు ఒకటి ఏంటంటే ఇప్పుడు 2 రాష్ట్రాలు, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తిరగని ప్లేస్ అంటూ లేదు. ఎంత దూరమైనా వెళ్ళనిచ్చారు, ఎంత ఖర్చు అయినా భరించారు వెళ్ళడానికి. ఎప్పుడైతే అరుణ్ పురి గారు ఎప్పుడు చెప్పేవారు ఏంటంటే, నాకు స్టోరీ ఉంటే ఎంత దూరమైనా నా కరెస్పాండెంట్ వెళ్తాడు, ఎంత ఖర్చు అయినా మేము భరిస్తామని. అది అక్షరాల నాకు సంబంధించి నా మొదటి 14-15 సంవత్సరాల పాటు ఇండియా టుడే నాకు అవకాశం కల్పించింది. ఆ క్రమంలో మేము విస్తృతంగా తిరిగేవాళ్ళం. నాకు స్టేట్స్మన్ అవార్డు వచ్చిన స్టోరీ ఆవిడతో, ఆ ఫోటోగ్రాఫర్తోనే కలిసి నేను చేశాను. ఏంటండి అదేంటంటే మన సవరాల మీద స్టోరీ అండి. సవరాస్ విజయనగరం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉండే సవరల జీవితాల్లో వస్తున్న మార్పు, ఆ మార్పు చాలా డ్రాస్టిక్గా ఉండిందండి. వాళ్ళు ఎనీ ట్రైబల్ ఈజ్ నాట్ ఎ వాళ్ళకి ఏం మతం లేదండి. కానీ వాళ్ళని కన్వర్ట్ చేసేందుకు జరుగుతున్న ప్రయత్నం, కన్వర్షన్కి వాళ్ళు ఎందుకు తొందరగా లొంగిపోతున్నారు అనేది చేసాం. 8 రోజులు తిరిగామండి మేము అక్కడ. రైట్ అప్ టు పలాస దాకా వెళ్ళాము. మన శృంగవరపు కోట ఏరియా అంతా తిరిగాము, గుట్టల మీద తిరిగాము. మరి ఆంథ్రోపాలజిస్టులు కొంతమంది మాకు బాగా హెల్ప్ చేశారు. అప్పుడు ఆయన పేరు గోవర్ధన్ రెడ్డి, ఏదో ఆంధ్ర యూనివర్సిటీలో ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్ హెడ్. కన్వర్షన్ అంటే మత మార్పిడి చేస్తున్నారు. భారీ ఎత్తున మత మార్పులు జరిగి. కానీ మేము వెళ్ళింది ఏంటంటే, వాళ్ళ లైఫ్లో మత మార్పులు జరగడానికి కారణం కేవలం వీళ్ళు చెప్పడం మాత్రమే కాదు, వాళ్ళ జీవితంలో అక్కడ వాతావరణం కొంత అనివార్యంగా వాళ్ళు మతం మారాల్సిన పరిస్థితి వచ్చేది. ఎందుకు మతం మారాల్సి వచ్చింది? వాళ్ళ రిలీజియన్ అంటే సవరణ రిలీజియన్ హెస్ బికమ్ వెరీ వాళ్ళ మత ఆచరణ అవి చాలా ఖరీదైన వ్యవహారంగా తయారైంది. మనకు ఆశ్చర్యం వేసాయి. ట్రైబల్స్ రిలీజియన్లో ఖర్చు అయింది అని మీరు అడగచ్చు. చిన్న తప్పు చేస్తే వాళ్ళు ఒక అడవి పందిని వాళ్ళు కోసి అందరికీ తప్పు అంటారు దాన్ని. తప్పుకు వాళ్ళు పరిహారం కింద పెట్టాలి. అలాగా పటం అని వేస్తారు. ఇట్లా పెద్ద పటం వేస్తారండి. పెద్ద పటం, ఆ సంవత్సరం మొత్తం జరిగిన అనుభవాలన్నీ పటం వేస్తారు. అదొక భాగం దాంట్లో. పటం వేయడానికి టైము, తర్వాత ఏర్పాటు, మిగతా అయిన రంగులు అవి సమకూర్చుకోవడం, ఇవన్నీ ఎక్స్పెన్సివ్గా తయారయ్యాయి వాళ్ళకి. ఈ ఎక్స్పెన్సివ్ నుంచి బయటపడడానికి వాళ్ళకి క్రిస్టియానిటీ బాగా ఉపయోగపడింది. తప్పు చేసావా, దేవుని ప్రార్థన చేయి, ప్రభువా క్షమించు అని చెప్పు, సరిపోతుంది అక్కడికి. ఇక నీకు ఖర్చు అంతా లేదు. ఇది జరిగేది. చాలా సింపుల్గా మత మార్పిడి జరగడానికి. ఆ టైంలోనే కొంతమంది ఎలాగ మళ్ళీ ప్రైవేట్గా తమ ఆచారాన్ని పాటిస్తున్నారు, ఇవన్నీ తెలుసుకోవడానికి వాళ్ళ జీవితాల్లో ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ మేము 8 రోజులు తిరిగామండి. 8 రోజులు రాసేటప్పుడు ఎంజాయ్ చేశారు. దానికి అవార్డు వస్తుందన్న విషయం మాకు తెలియదు. దురదృష్టం ఏంటంటే ఫోటోగ్రాఫర్కి ఏమీ రాలేదు, రాసిన రిపోర్టర్కే వచ్చింది అవార్డు. కానీ ఆవిడ నాతో సమానంగా కష్టపడి ఫొటోస్ అవి తీసింది. 8 రోజులు మేము బాగా విస్తృతంగా తిరిగాం. సో అలాగా అంత దూరం పంపించేది ఇండియా టుడే అని చెప్పడానికి చెప్తున్నాను. ఇది వచ్చిన తర్వాత మీకు అరుణ్ పురి గారి దగ్గర నుంచి కానీ, ప్రభు చావ్లా గారి గురించి కానీ ప్రశంసలు ఏమైనా వచ్చాయా? అది అక్కడే అదొక చిన్న ఉంది. అంటే అవార్డు వచ్చిన వాళ్ళకు గురించి ఫస్ట్ పేజీలో వచ్చే ఎడిటోరియల్లో రాసేవాళ్ళు దాంట్లో. అయితే ఇంగ్లీష్ అందరూ ఇలాగా రాస్తారు, తెలుగులో కూడా అలా రాస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అయితే రాయలేదు మన వాళ్ళు. ఎందుకంటే తెలుగు కాపీ మన వాళ్ళే రాయాలి. అంటే ఇంగ్లీష్ నుంచి కొంచెం తీసుకుంటారు, కానీ తెలుగు కాపీ రాయాలి. ఎందుకండి రాయలేదు అని అడిగాను. అప్పుడు రాసేది రాజేంద్ర గారు అని అప్పటి ఎడిటర్ గారు. ఏముందండి అవార్డు, దాని గురించి రాసేది ఏంటి అన్నారు ఆయన. నాకు ఇంకా నేనేం అనలేదు. అంటే కొంచెం ఆయన ఇష్టపడలేదేమో. అవార్డు వచ్చిన విషయము అవార్డు ఊహించలేదు. నాకు అవార్డు వస్తుందని ఊహించకుండా ఉన్న 2-3 సీనియర్స్లో వారు కూడా ఉన్నారు. సమ్హౌ హి డిడ్ నాట్, ఆయనకు తను ఇష్టపడలేదు రాయడానికి. కానీ పైనుంచి నాకు అవార్డు తీసుకునేటప్పుడు రాచంగప్ప అక్కడి నుంచి మానిటర్ చేయించారు. అంటే ఫోటోగ్రాఫ్స్ స్పెషల్గా తీయించారు,
ఫోటోగ్రాఫర్ ఇక్కడ ఉండేది, నేను అక్కడికి వెళ్ళాను కదండి. అవును. ఫొటోస్ తీయించారు, ఆయన తీయించిన ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. అది ఇక్కడ నాకు ఒక అనుమానం అండి. ఇప్పుడు అరుణ్ పూరి గారు ఇలాంటి విషయంలో ముందు ఉంటారు కదా, ప్రశంసించడంలోనూ దాంట్లోనూ. అది ఎందుకో జరగలేదండి. మరి ఈ విషయం మీద మీరు ఎప్పుడు అరుణ్ పూరి గారిని ఏమైనా అడిగే అవకాశం రాలేదా మీకు? ఆయన మెయిల్ ఐడి కూడా మన దగ్గర ఉంటుంది కదా, ఓపెన్ గానే ఉంటుంది కదా. అది ఎప్పుడు మరి మీరు కన్వే చేయాలంటే 97, 98 అండి. నేను కొంచెం వెనుకాడేవాడిని. అంటే అప్పట్లో నాకు ఇంత అవార్డు రాకముందు నాకు అంత ఫ్రీనెస్ ఉండలేదండి. అంటే ఇదంటే ఇదేదో కలలుగన్న అవకాశం నా చేతికి వచ్చింది, ఎక్కడ చేస్తే తొణికిపోతుందో అన్న భావన ఉండేది నాకు. చాలా జాగ్రత్తగా ఉండేవాడిని. ఏం చెప్పినా, ఎలాంటి స్టోరీస్ కోసం ఒత్తిడి చేసిన చాలా ఒత్తిడి కూడా ఉండేదండి మొదటి రోజుల్లో. నేను ఊహించలేదు. అంటే దినపత్రిక నుంచి మ్యాగజైన్లోకి ఫోర్ట్నైట్లీకి వచ్చినప్పుడు నేను అనుకున్నాను చదవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నేను ఊరికే అనేవాడిని, నేను ఈ డైలీ న్యూస్ పేపర్లో ఒక పేజీ చదివి 7 పేజీలు రాస్తాం, ఇక్కడ 7 పేజీలు చదివి ఒక పేజీ రాస్తాం అనేవాడిని. ఆ కళ నాకు ఉండేది. ఊరికే ఇన్ని రాయడం కాదు, పక్కడబందీగా ఒక స్టోరీ రాస్తే బాగుంటుంది, తర్వాత బయలుని రావాలి, అది ఎక్కడ చెదిరిపోతుందన్న భయం ఉండేదండి నాకు. సో నేను చేరినప్పుడు అది మొదటి 4 సంవత్సరాలు నాకు చాలా ఎక్కువ. సో ఈనాడులో లేని భయం ఇక్కడ కలిగింది, ఇక్కడ కలిగిందండి. కాకుంటే సపోర్ట్ మాత్రం నాకు అమర్నాథ్ నుంచి సపోర్ట్ ఉండేదండి బాగా. అమర్నాథ్ ఎంకరేజ్ చేసేవాడు. అండ్ ఆయన బాగా ఇంప్రెస్ అయ్యి ఉన్నాడు ఆల్రెడీ. అరే ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఒక్కడ కూడా నెగిటివ్గా మాట్లాడలేదు. మీరు అమర్నాథ్ గారి గురించి చెప్తున్నారు కాబట్టి నా అనుభవం కూడా దీనికి పంచాయతీ కేవలం 3 నెలలు అయినా మీలాగే ఆ 3 నెలలు నన్ను ఎక్కడో నుంచోబెట్టింది. ఇప్పటికీ నాకు ఇండియా టుడే అనేప్పటికీ ఒక రకమైన గౌరవం. అమర్నాథ్ గారు ఆయన నుంచి ఫోన్ మనం ఎక్స్పెక్ట్ చేయగలం. మామూలు ఒక కాపీ ఎడిటర్ నేను రాత్రి ఫోన్ చేసేవారు. ఎడిషన్ రోజు రాత్రి క్లోజ్ చేయాలి, 1 గంట ఉండగా ఫోన్ చేసేవారు. ఫోన్ చేసి ఎన్ని పదాలు కావాలని అడిగేవాడు. ఆయన 20 నిమిషాల్లో అది నా దగ్గర ఉండేది. ఆ టాపిక్ మేము ఏం చెప్తామో ఆయన మాకు హార్డ్గా మిగిలేదు 40 నిమిషాల నుంచి 50 నిమిషాలు మిగిలేదు. ఈలోపు క్లోజ్ చేసేయాలి కదా మెయిన్. గొప్ప రాసుకుని, సార్ ఇంకో 50 లైన్లు 50 పదాలు తగ్గేశారంటే పర్లేదు ఇస్తాను. అంటే అంత పెర్ఫెక్షన్ ఉండేది. అవునండి, ఆ పెర్ఫెక్షన్ అది ఆయన దగ్గర నేర్చుకున్నానండి. అంటే కరెక్ట్గా అంటే ఒక పేజీలో 1000 పదాలు పడతాయి. ఫోటో వేసిన తర్వాత నీకు 650 నుంచి 700 పదాలు ఉంటాయి. హెడ్లైన్ కొంచెం పెద్దగా ఉంది, హెడ్లైన్ ఉంటాయి 550. ఇట్లా ఇంత కొలత అనేది అమర్నాథ్ గారి దగ్గర నేర్చుకున్నది. అదే ఇలాంటి ఈ కొలత పెద్దది అప్పటిదాకా ఎవరి దగ్గర లేదు కూడా, కానీ పర్ఫెక్ట్గా వచ్చేది కాపీలు అన్నీ వచ్చేది. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.